మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు 7th ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్లో నేను 6th ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నాం. క్వశ్చన్ చూడమ్మా. సరళ రేఖ ఎక్స్ అక్షం ధనదిశతో చేసే కోణం, అలాగే దాని వై అంతరఖండం కింద ఇచ్చాము. అయితే ఆ సరళరేఖ సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. అంటే మీరు క్వశ్చన్ గమనిస్తే క్వశ్చన్లో వాడు మీకు ఏమి ఇచ్చాడు చూడండి. ఎక్స్ అక్షంతో చేసే కోణాన్ని ఇచ్చాడంట. ఇక్కడ కోణం ఎంత ఇచ్చాడు? 60 డిగ్రీలు ఇచ్చాడు. తర్వాత అంతరఖండం ఇచ్చాడు. అంతరఖండం ఎంత ఇచ్చాడు? 3 ఇచ్చాడు. దాని వై అంతరఖండం ఎంత ఇచ్చాడు చూడమా? వై అంతరఖండం 3 ఇచ్చాడు. మరి మీ అందరికీ తెలుసు సరళరేఖ సమీకరణాల రూపాలు చెప్పినప్పుడు చెప్పాను. వాలు అంతరఖండం ఇచ్చినప్పుడు వాలు అంతరఖండ రూపం ఉంది. y = mx + c. అది ఇక్కడ యూజ్ చేయాలి. y = mx + c. సో ఇక్కడ వాలు డైరెక్ట్గా ఇవ్వకపోయినా టీటా ఇచ్చాడు. టీటా ఇచ్చాడంటే ఆటోమేటిక్గా వాలు మనం కనుక్కోవచ్చు. వాల్ ఫార్ములా అయింది టీటా ఇచ్చినప్పుడు m = tan θ. m = tan θ. అప్పుడు that = tan 60. tan 60 అంటే √3. అలాగే క్వశ్చన్ నుంచి వై అంతరఖండం ఎంత ఇచ్చాడు చూడండి. వై అంతరఖండాన్ని ఇక్కడ సితో సూచిస్తాం. ఎందుకంటే y = mx + cలో m అంటే వాలు, c అంటే y అంతరఖండం. మరి ఇక c ఎంత y అంతరఖండం c ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. దేర్ఫోర్ సరళరేఖ సమీకరణం y = mx + c ఫార్ములా ఇది. y = m అంటే tan 60 కదా, θ 60 కదా, tan 60 అంటే √3x + 2. c అంటే 2 వాడిచ్చాడు y అంతరఖండం. సో లైన్ ఈక్వేషన్ ఏంది? సరళరేఖ సమీకరణం ax + by + c = 0. అంటే x కొనకం y కొనకం స్థిర పదాలు వస్తాయి. సో ఈ y తీసుకొస్తే √3x - y + 2 = 0. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈసారి θ = 150 డిగ్రీస్ ఇచ్చాడు. అలాగే y అంతరఖండం c అనేది 2 ఇచ్చాడు. సో ఈసారి ఏం చేద్దామంటే θ = 150 డిగ్రీస్ కదా, దాని నుంచి θ అంటే మనం వాలు కనుక్కోవచ్చు. వాల్ ఫార్ములా చెప్పాం కదా, m = tan θ. అంటే tan 150 డిగ్రీస్ దట్ = 150 ఎలా రాసుకోవచ్చు? 180 - 30. 180 - θ అంటే అది మీకేమవుతుంది? సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. రెండవ క్వాడ్రంట్లో అక్కడ సైను కొసికంట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. కాబట్టి ఇక మైనస్ వచ్చింది. 180 ఉన్నప్పుడు సేమ్ యాంగిలే వచ్చింది. 180, 360 ఉన్నప్పుడు సేమ్ యాంగిల్సే వస్తాయి. సైన్ ఉంటే సైనే వచ్చింది, కాస్ ఉంటే కాసే వచ్చింది. సో ఇక్కడ 180 డిగ్రీస్ ఉంది కాబట్టి ట్యాన్ కాస్త ట్యాన్ అట్లాగే వచ్చింది. అంటే -tan θ. అప్పుడు tan 30 దట్ = -tan 30 అంటే 1/√3. సో వాల్ ఎంత వచ్చింది మీకు? m = -1/√3 వచ్చింది. అలాగే y అంతరఖండం ఎంత ఇచ్చాడంటే c అనేది 2 అని ఇచ్చాడు. దేర్ఫోర్ సరళరేఖ సమీకరణం వాలు అంతరఖండ రూపం. వాలు అంతరఖండ రూపం అంటే వాలు అంతరఖండం ఇచ్చినప్పుడు వాలు అంతరఖండ రూపాన్ని ఉపయోగిస్తాం. y = mx + c. దట్ ఇంప్లాయిస్ y = m అంటే -1/√3 × x + c అంటే 2. ఇక్కడ √3 ఎల్సిఎం తీసుకుంటే √3y = -x + 2√3. మరి సరళరేఖ సమీకరణం ax + by + c = 0 ఫామ్లో ఉండిద్ది. అది సరళరేఖ సమీకరణం కాబట్టి అంటే x కొనకం y కొనకం స్థిర పదాలు ఉంటాయి. -x ఉంది కాబట్టి -x అటు తీసుకెళ్తే +x అయిపోద్ది. x + √3y 2√3గా తీసుకెళ్తే -2√3 = 0. సో ఇది సెకండ్ బిట్. అలాగే థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ ఎంత ఇచ్చాడమ్మా? θ = 45 డిగ్రీస్. అలాగే y అంతరఖండం -2 అని ఇచ్చాడు. θ 45 ఇచ్చాడంటే మరి వాల్ ఫార్ములా తెలుసు కదా, m = tan θ. m = tan θ అంటే tan 45 దట్ = 1. అలాగే y అంతరఖండం ఎంత ఇచ్చాడు? c అనేది -2 అని ఇచ్చాడు. మరి వాలు అంతరఖండం ఇచ్చినప్పుడు సరళరేఖ సమీకరణం ఏంది? వాలు అంతరఖండ రూపం. y = mx + c. m అంటే 1, c అంటే 2. దీనిలో ప్రతిక్షేపిస్తే y = x - 2 వచ్చింది. సరళరేఖ సమీకరణం ఆర్డర్లో రాయాలి కాబట్టి y తీసుకొస్తే x - y - 2 = 0. అలాగే ఫోర్త్ బిట్ చూడండి. tan 1 2/3, 3. ఇక్కడ కోణం ఎంత ఇచ్చాడు? tan 1 2/3 ఇచ్చాడు.
టీటా ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ 2/3. tan ఇన్వర్స్ ఇటు వస్తే ఏమైంది, tan θ అయింది. tan θ ఈక్వల్స్ టు 2/3. కానీ మీ అందరికీ తెలుసు tan θ అంటే వాల్ కదా, వాల్ అంటే m, అంటే m ఈక్వల్స్ టు 2/3. అలాగే y అందరికీ ఎంత ఇచ్చాడు, c3 ఇచ్చాడు. therefore సరళరేఖ సమీకరణం అంటే y ఈక్వల్స్ టు mx ప్లస్ c. దట్ ఇంప్లైజ్ y ఈక్వల్స్ టు m అంటే ఎంత ఇక్కడ 2/3 ఇంటూ x ప్లస్ 3. దట్ ఈక్వల్స్ ఎల్సిఎం తీసుకుంటే 3y ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 9. సరళరేఖ సమీకరణ రూపం ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ 0 కదా. సో 2x మైనస్ 3y ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. 9 ఈక్వల్స్ టు 0. సో ఇలాగే ఇక్కడ వాలు అంతరఖండం వచ్చినప్పుడు వాలు అంతరఖండ రూపం వాడాం, వాలు అంతరఖండ రూపం వాడాం. కావాలంటే ఇక్కడ రాసుకుంటే ఇలా ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇదేమైందంటే మనకి వాలు అంతరఖండ రూపం, వాలు అంతరఖండ రూపం ఇది ఇదన్నమాట. వాలు అంతరఖండ రూపం, వాలు అంతరఖండ రూపం. ఎప్పుడు అది సరళరేఖ వాలిచ్చి అంతరఖండం ఇచ్చినప్పుడు. అదే డైరెక్ట్గా అంతరఖండం అన్నాడు అనుకో, అంతరఖండ రూపం అంటే ఏమైంది, x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 అయింది. సో అంతరఖండ రూపంలో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. 8th ప్రాబ్లం. -4,5 బిందువు గుండా పోతూ నిరూపకాక్షాలతో సమాన శూన్యేతర అంతరఖండాలు చేసే సరళరేఖా సమీకరణం కనుక్కోండి అన్నాడు. ఈ క్వశ్చన్లో మీరు గమనిస్తే సమాన శూన్యేతర అంతరఖండాలు అన్నాడు. శూన్యేతర అనేది అంటే జీరో కాకుండా సమాన అంతరఖండాలు చేసే సరళరేఖా సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. అంటే ఇక్కడ మాట్లాడుతున్న అంతరఖండాల గురించి మాట్లాడాడు. అంటే ఇక్కడ మనకు కావాల్సిన అంతరఖండ రూపం x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1. మనం ఎలాంటి సమీకరణాన్ని కనుక్కోవాలంటే వాటి యొక్క అంతరఖండాలు సమానంగా ఉండే సరళరేఖ సమీకరణం కనుక్కోమన్నాడు. మామూలుగా మీ అందరూ చెప్పాను, అంతరఖండ రూపం అంటే ఏదైనా ఒక సరళరేఖ x అక్షాన్ని a,0 అనే బిందువు దగ్గర, y అక్షాన్ని 0,b అనే బిందువు దగ్గర ఖండిస్తున్నప్పుడు ఆ సరళరేఖ సమీకరణం x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1 రూపంలో ఉండిద్ది. దాన్నే అంతరఖండ రూపం అంటారు. అంతరఖండ రూపం అంటే ఖచ్చితంగా ఆ సరళరేఖ అనేది x అక్షాన్ని a,0 అనే బిందువు దగ్గర, y అక్షాన్ని 0,b అనే బిందువు దగ్గర ఖండిస్తూ ఉంటుంది. ఆ అంతరఖండ సరళరేఖ అంతరఖండ రూపం ఎలా ఉండిద్ది అంటే x/a అంటే ఇది a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏని x అంతరఖండం అంటాం, అంటే x అక్షం a అనే బిందువు దగ్గర, అలాగే y అక్షాన్ని b అనే బిందువు దగ్గర ఖండిస్తుంది 0,b. అంటే ఇక్కడ ఏని x అంతరఖండం అంటాం, బిని వచ్చేసి y అంతరఖండం అంటాం. అంటే మూల బిందువు నుంచి a యూనిట్ల దూరంలో, అలాగే మూల బిందువు నుంచి b యూనిట్ల దూరంలో x అక్షాన్ని y అక్షాన్ని ఖండిస్తూ వెళ్ళే సరళరేఖ ఏంటంటే అంతరఖండ రూపం. అది ఏ రూపంలో ఉండిద్ది అంటే x/a ప్లస్ y/b ఈక్వల్స్ టు 1, వేర్ స్మాల్ a ఏమంటామంటే x అంతరఖండం, స్మాల్ bని y అంతరఖండం అంటాం. వీడి క్వశ్చన్లు ఏం చెప్పాడంటే -4,5 అనే బిందువు గుండా పోతూ నిరూపకాక్షాలతో సమాన అంతరఖండాలు చేసే అన్నాడు. సమాన అంతరఖండాలంటే ఇక్కడ ఏంది, స్మాల్ a స్మాల్ b రాసాం. ఇక్కడ x అంతరఖండం a, y అంతరఖండం b. సమాన అంతరఖండాలు అంటే దాని అర్థం ఏంటంటే a ఈజ్ ఈక్వల్ టు b అయినట్టు. a ఈజ్ ఈక్వల్ టు b అంటే వాడు ఇచ్చిన సమీకరణం మామూలుగా మనం తీసుకునేది ఎప్పుడు కూడా x/a ప్లస్ y/b ఈక్వల్స్ 1 అని తీసుకుంటాం. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు, సమాన అంతరఖండాలు చేసే విధంగా సరళరేఖ సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. మరి దత్తాంశం ప్రకారం సమాన అంతరఖండాలు అంటే ఇక్కడ అంతరఖండాలు అంటే ఏంది, ఏబీలు. స్మాల్ ఏ అంటే x అంతరఖండం, స్మాల్ b అంటే y అంతరఖండం. ఆల్రెడీ చెప్పుకున్నాం. x అక్షాన్ని a,0 అనే బిందువు దగ్గర, y అక్షాన్ని 0,b అనే బిందువు దగ్గర ఖండిస్తూ ఉండే సరళరేఖని రూపం అంతరఖండ రూపంలో ఉండిద్దని చెప్పాను. మరి ఇక్కడ ఏమన్నా అంటే అంతరఖండాలు సమానంగా ఉండే విధంగా సరళరేఖ సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. అంతరఖండాలు సమానం అంటే దాని అర్థం అప్పుడు ఏమైంది, అంతరఖండాలు అంటే ఏబీలు కదా, ఆ సమానం అంటే a ఈజ్ ఈక్వల్ టు b. అప్పుడు సమీకరణం ఎట్లా రూపాంతరం చేసేది చూడండి, x/a, a ఈక్వల్స్ టు b కదా, b ప్లస్ a రాసుకోవచ్చు. x/a ప్లస్ y/b రావాలి. ఇక్కడ ఈ b ప్లస్లో ఏం రాశాను, a రాశాను, ఎందుకంటే a ఈక్వల్స్ టు b కాబట్టి. x/a ప్లస్ y/a ఈక్వల్స్ టు 1. అప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా x ప్లస్ y ఈక్వల్స్ టు a. ఈ రూపంలో సరళరేఖ సమీకరణం మనం కనుక్కోవాలి.
ఇంకా క్వశ్చన్లో వాడు మనకేమి ఇచ్చాడంటే ఈ సరళరేఖా సమీకరణం -4, 5 అనే బిందువు గుండా పోతుంది అన్నాడు. అంటే ఆ -4, 5ని సరళరేఖలో ప్రతిక్షేపించండి. అంటే x ప్లేస్లో -4ని y ప్లేస్లో 5ని ప్రతిక్షేపిస్తే దట్ ఈక్వల్స్ టు a. దట్ ఇంప్లైజ్ -4 + 5 అంటే 1 వచ్చింది. అంటే a ఈక్వల్స్ టు 1. దేర్ఫోర్ కావాల్సిన సరళరేఖ సమీకరణం ఏమైంది? x + y ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైజ్ x + y -1 ఈక్వల్స్ టు 0. 1 ఈక్వల్స్ టు 0. సో ఈ క్వశ్చన్లో మనకి ఇచ్చింది -4, 5 అనే బిందువు గుండా పోతూ నిరూపక అక్షాలతో సమాన అంతరఖండాలు చేసే సరళరేఖా సమీకరణాన్ని కనుక్కోండి అన్నాడు. నిరూపక అక్షాలతో సమాన అంతరఖండాలు చేస్తుంది అన్నాడు. మరి మీ అందరూ తెలుసు ఏదైనా ఒక సరళరేఖ x అక్షాన్ని a, 0 అనే బిందువు దగ్గర y అక్షాన్ని 0, బిందువు దగ్గర ఖండిస్తున్నప్పుడు ఆ సరళరేఖ సమీకరణమే అంతరఖండ రూపం అయింది. ఆ అంతరఖండ రూపం ఎలా ఉంటుంది అంటే x/a + y/b = 1 ఉంటుంది. కానీ ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే అంతరఖండాలు సమానంగా ఉన్నాయని వాడే ఇచ్చేసాడు. అంటే a = b, x అంతరఖండం a, y అంతరఖండం b కదా, ఈ రెండు సమానం అని చెప్పేశాడు. అప్పుడు ఆ సరళరేఖ ఎలా రూపాంతరం చెందిద్ది అంటే x/a + y/a = 1 వచ్చింది. అంటే x + y = a. అలాగే ఉన్నాడు ఆ సరళరేఖ -4, 5 అనే బిందువు గుండా పోతుంది అన్నాడు. అంటే ఖచ్చితంగా దాన్ని ప్రతిక్షేపిస్తే దాన్ని తృప్తిపరిచేది అని అర్థం. అంటే అప్పుడు x ప్లేస్లో -4ని y ప్లేస్లో 5ని ప్రతిక్షేపిస్తే -4 + 5 = a. దట్ ఇంప్లైజ్ a = 1. దేర్ఫోర్ కావాల్సిన సరళరేఖ సమీకరణం అంటే ఈ రూపంలో ఉంది కాబట్టి x + y = a. a అంటే 1 కాబట్టి x + y = 1. దట్ ఇంప్లైజ్ x + y -1 = 0. క్వశ్చన్ 0. ఎప్పుడైనా సరే క్వశ్చన్లో అంతరఖండాలను ఇచ్చాడు కాబట్టి అక్కడ మనం అంతరఖండ రూపాన్ని తీసుకుందాం. క్వశ్చన్లో కూడా ఆల్రెడీ సమాన అంతరఖండాలను క్వశ్చన్లో ఇచ్చాడు కాబట్టి x అంతరఖండం a, y అంతరఖండం b రెండు ఈక్వల్ అని తీసుకున్నాను. అప్పుడు ఆటోమేటిక్గా సరళరేఖ సమీకరణం ఎట్లా మారిద్ది అంటే x + y = a గా మారిద్ది. అలాగే ఈ సరళరేఖ ఏ బిందువు గుండా పోతుంది అన్నాడు, -4, 5 అనే బిందువు గుండా పోతుంది అన్నాడు. అందుకని ఈ బిందువుని సరళరేఖలో ప్రతిక్షేపించాను. అప్పుడు ఏ వాల్యూ మనకు వచ్చింది, a = 1 వచ్చింది. దేర్ఫోర్ కావాల్సిన సమీకరణం ఏమైనప్పుడు x + y = a. x + y = a అంటే x + y = 1. దట్ ఇంప్లైజ్ x + y -1 = 0. 1 = 0. ఓకే, వచ్చేసింది. సరే, అర్థం చేసుకోండి మళ్ళీ.